రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అంతర్జాతీయంగా యుద్ధం విషయంలో రెండు కీలకమైనటువంటి మెట్లుంటాయి. ఒకటి భౌతికంగా జరిగేటటువంటి యుద్ధం, సైన్యం చేసేటటువంటి యుద్ధము, సైన్యం వాడేటటువంటి ఆయుధాలు, వాటి ద్వారా కలిగించేటటువంటి ప్రత్యర్థికి కలిగించేటటువంటి నష్టము. ఈ యుద్ధము ఒక పార్ట్. యుద్ధం తరువాత శాంతి ఒప్పందం చేసుకోవటము, ఆ ఒప్పందంలో ఏ అంశాలు పొందుపరచాలి, ఎవరు ఎంత దిగాలి, ఎవరు ఎంత ఎక్కాలి, ఎవరు ఎన్ని మెట్లు దిగాల్సి ఉంటుంది, ఎవరు ఎన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, బేరం ఎలా కుదర్చాలి, ఇదంతా దౌత్యం. చాలా సందర్భాల్లో యుద్ధాన్ని గెలుస్తారు, యుద్ధాన్ని గెలిచిన తర్వాత దౌత్యంలో ఓడిపోతారు. దీనికి అతి గొప్ప ఉదాహరణ భారతదేశం. 1971లో పాకిస్తాన్ని రెండు ముక్కలు చేశాము. 19,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగం థార్ పార్కర్ని మనము ఆక్రమించుకున్నాము. అందులో జనాభా 93% ఇప్పటికీ హిందువులే. కాబట్టి ఈ భూమినంతా మనం భారతదేశంలో కలుపుకోవచ్చు. 93,000 మంది మన దగ్గర బందీలుగా ఉన్నారు, పాకిస్తానీ సైనికులు. కానీ చర్చల్లో మనము ఈ 93,000 మందిని బేషరతుగా వదిలాం. 19,000 చదరపు కిలోమీటర్ల థార్ పార్కర్ని వదిలాము. ఆ తరువాత పాకిస్తాన్ దగ్గర బందీగా ఉన్న మన 56 జవాన్లను విడిపించుకునే మాట మాట్లాడలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కబ్జాలో దాని ఇనుప గుప్పెట్లో ఉన్నటువంటి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ది పాకిస్తాన్కే ఇచ్చేసేసి అది మీది, ఇది మాది, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి రేఖని సీజ్ ఫైర్ లైన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అందామా. అంటే యుద్ధంలో గెలిచినంత మాత్రాన దౌత్యంలో గెలవడం చాలా సందర్భాల్లో జరగదు. అయితే అమెరికా విషయానికి వస్తే, అమెరికా యుద్ధంలోనూ గెలవలేదు, దౌత్యంలోనూ గెలవలేదేమోనన్నటువంటి అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇదే జరిగింది. ఏమీ సాధించకుండా అమెరికన్ సైనికులు ఆయుధాలన్నింటినీ బగ్రామ్ ఎయిర్పోర్ట్లో వదిలేసి పారిపోయారు. పారిపోవడమే విజయంలాగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే జరిగింది. నెలల తరబడి దాడులు చేసిన తరువాత కూడా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చలేకపోయారు, పాలనను మార్చలేకపోయారు, ఇరాన్ యొక్క ధైర్యాన్ని దెబ్బ కొట్టలేకపోయారు. ఇరాన్ భారీగా నష్టపోయిన మాట ఎంత వాస్తవమో, ఇరాన్ యొక్క మానసిక స్థైర్యం అంతే గట్టిగా ఉందన్నది అంతే వాస్తవం. పైగా అమెరికాలో యుద్ధం చేసేటటువంటి ఇచ్చ చచ్చిపోయింది. రాబోయే ఎన్నికలు ఒక కారణం అయితే, ఏదో రకంగా ఈ లంపటం నుంచి బయటపడాలన్నటువంటి తాపత్రయం మరొకటి కావచ్చు. మొత్తం మీద ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి వైనము తప్పనిసరిగా అధ్యయనం చేయదగింది. ఎందుకంటే జూన్ 21న జెనీవాకి దగ్గరగా ఉన్నటువంటి లేక్ లూసర్న్లో ఉన్నటువంటి ముంగన్ స్టాక్ రిసార్ట్లో ఈ ఒప్పందం జరిగింది. ఈ రిసార్ట్ ఓనర్ ఖతర్ దేశం, ఖతర్ దేశానికి చెందినటువంటి రిసార్ట్, అది యూరోప్లో ఉంది. అక్కడ సమావేశం జరిగింది. అక్కడ జెడి వ్యాన్స్ వాళ్ళ దేశ ఉపాధ్యక్షుడు అమెరికాకి ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఇరాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి అబ్బాస్ అరాక్చి, అదేవిధంగా పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి మహమ్మద్ బాఘేర్ గాలిఫాఫ్ ఆయన వచ్చారు. వీళ్ళు మైండ్ గేమ్ ఇరాన్ ఆడినటువంటి విషయం చూస్తే, ఇరాన్ మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు పైచేయిని సాధించింది అమెరికా మీద. ఎలాగా? వాళ్ళు అమెరికన్లు ఏదైతే కోరుకుంటున్నారో అది ఏమి ఇవ్వలేదు. అమెరికన్లకి ఫోటోలు కావాలి, ఆ ఫోటోల్లో షేక్ హ్యాండ్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఇరాన్ వాళ్ళు తల ఉంచుకున్నట్టుగా, లేకపోతే భుజాలు జారిపోయినట్టుగా కనపడాలని కోరుకున్నారు. ఇరాన్ ప్రతినిధులు ఫోటోలు దిగటానికి పూర్తిగా నిరాకరించారు. అంతేకాదు, వాళ్ళు ఈ జర్నలిస్టులు ఉన్నటువంటి సభామందిరంలో మేము ప్రవేశించాం. ఎందుకంటే జర్నలిస్టులు ఫోటోకి కూడా మేము ఇవ్వడానికి, అంటే కలిసి కూర్చున్న మీటింగ్ తాలూకు ఫోటోకి కూడా వాళ్ళు అనుమతించలేదు.
దాంతో అమెరికన్ ప్రతినిధులు వెళ్ళారు, కూర్చున్నారు, ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసేలా చేసింది ఇరాన్. అంటే సైకలాజికల్గా ఇరాన్ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మీద అడుగడుగునా సైకలాజికల్ ఆధిపత్యం సాధించింది. మానసికంగా, మనోవైజ్ఞానికంగా అమెరికా మీద ఆధిపత్యం సాధించింది. అదేవిధంగా అరాక్చి కూడాను జేడీ వ్యాన్స్తో చేతులు కలపలేదు సరికదా, అతని దగ్గరికి కూడా వెళ్ళేందుకు ప్రయత్నించలేదు. షబాజ్ షరీఫ్ని పలకరించారు, ఖతార్ ప్రతినిధుల్ని పలకరించారు, కానీ వ్యాన్స్ దగ్గరికి వెళ్ళలేదు. వ్యాన్స్ పాపం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. అంటే అమెరికన్లను సైకలాజికల్గా ఇరాన్ చాలా గట్టిగా దెబ్బతీసింది. పైగా మీడియేటర్లను కౌగులించుకున్నారు. అమెరికన్లకి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపించారు. అమెరికన్లేమో చాలా ఢీలాఢాలాగా కనిపించారు. మీటింగ్ కూడాను కేవలము 80 మినిట్స్ మాత్రమే, చాలా చిన్న మీటింగ్. అంటే 1:20 నిమిషాల మీటింగ్లోనే వచ్చి ఒక 60 రోజుల రోడ్ వరకు ఏమేం చేయాలన్నది నిర్ధారణ జరిగిన తర్వాత 60 రోజుల తర్వాత ఈ ఒప్పందాన్ని ఫైనలైజ్ చేసుకునే విషయం మాట్లాడుకున్నారు, బయటకు వచ్చేశారు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇటలీని బెదిరిస్తూ ట్రూత్ సోషల్లో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అవసరమైతే మళ్ళీ బాంబింగ్ చేస్తామని. ఇరాన్ వాళ్ళు ఒక్క అడుగు వెనక్కేయలేదు. పర్యవసానంగా ఈ సమావేశం నుంచి 80 నిమిషాలకు బయటకు రావడము అది ఎమోషనల్ విజయాన్ని సూచిస్తుంది తప్ప అదొక తప్పుగా, దౌత్యపరమైనటువంటి తప్పు కాదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వెరీ క్లెవర్ టాక్టిక్. అది చాలా క్లెవర్ టాక్టిక్ను ఉపయోగించారు. ఇలాంటి వ్యూహాన్ని అనుసరించి అమెరికా అహంకారాన్ని దెబ్బతీసి లొంగదీసుకుని అమెరికాని వీకెండ్ చేసినటువంటి ఉదాహరణ 1968 నుంచి 73 వరకు ప్యారిస్లో జరిగినటువంటి వియత్నాంతో జరిగినటువంటి చర్చలు. వియత్నాంలో 20 సంవత్సరాల పాటు అమెరికా అత్యాధునిక ఆయుధాలని ప్రయోగించింది, నేలలో అడుగుపెట్టింది. ఇరాన్లో అయితే నేలలో కూడా అడుగు పెట్టలేదు, బయట నుంచే దాడి చేసింది, వైమానిక దాడులు ప్రధానంగా చేసింది. అక్కడైతే సైన్యం డైరెక్ట్గా దిగింది. 20 సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత విఫలమైన తర్వాత చర్చలు జరిగాయి. 1973లో వియత్నమీస్ కమ్యూనిస్టులు ఇవే స్ట్రాటజీలు అవలంబించారు. మొట్టమొదట స్క్వేర్ టేబుల్లో కూర్చుని సమావేశం జరగాలని నిర్ణయిస్తే వియత్నాం వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు రౌండ్ టేబుల్ కావాలి, ఇందులో అందరూ సమానంగా కనిపిస్తారు, స్క్వేర్ అయితే ఒకవైపు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువలా కనిపిస్తుంది, మేము దీనికి అంగీకరించమన్నారు. చాలా చిన్న విషయం, కానీ దానికోసము అమెరికన్లు ఎదురు చూసేలా చేశారు. చివరికి రౌండ్ టేబుల్ తీసుకొచ్చారు. ఆ రౌండ్ టేబుల్లో 4-5 కూర్చుని ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నారు. సమాన స్థాయిలో వియత్నాం వాళ్ళు కూర్చున్నారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, పూర్తి చర్చల సమయంలో అత్యంత క్రమశిక్షణాయుతంగా పూర్తి ఐకమత్యాన్ని వియత్నాం ప్రదర్శిస్తే కన్ఫ్యూజన్ని అమెరికా ప్రదర్శించింది. అంటే 1970లో అమెరికా ఏ తప్పు చేసిందో అదే తప్పు దోహా చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చేసింది. ఆ తప్పు చేసిన కొన్నేళ్లకే ఇరాన్ పైన యుద్ధం చేసిన తర్వాత అదే సైకలాజికల్ గేమ్లో అదే రకంగా మళ్ళీ ఓడిపోయింది అమెరికా. పర్యవసానంగా ఈరోజు అమెరికా ఏదో రకంగా ఒప్పందాన్ని కోరుకుంటోంది. ఇది అమెరికా బలహీనత అన్న విషయాన్ని ఇరాన్ ఎక్స్పోజ్ చేయగలిగింది. ఈ విషయంలో ఇరాన్ యొక్క మైండ్ గేమ్ని మనం అభినందించడమే కాకుండా దాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అగ్రరాజ్యము, బలీయమైన రాజ్యము, అత్యాధునికమైన రాజ్యము, అత్యాధునిక ఆయుధాలు కలిగినటువంటి రాజ్యము, అస్త్రశస్త్రాలు కలిగినటువంటి రాజ్యము, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసేటటువంటి దేశమైనటువంటి అమెరికాను నెలల తరబడి దాడులకు గురైన తరువాత కూడా మైండ్ గేమ్లో ఇరాన్ ఎలా ఓడించిందో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.